నువ్వు అలా నన్ను చూస్తూ ఉండకు, చాలా ఇబ్బందిగా ఉంది. మగాళ్ళు కూడా అమ్మాయిలు ఇలాగే చూస్తారు కదా. ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు ఇప్పుడేగా తెలిసింది. ప్లీజ్ వెళ్ళు. నాప్కిన్ ఇచ్చేసి వెళ్తాను. అక్కడ పెట్టేసి నేను తీసుకుంటా కదా. పర్లేదు. అయిపోయిందిగా, ఇక వెళ్ళు. పువ్వెందుకు ఇచ్చావు చెప్పు, ఎందుకు ఇచ్చావు? బుద్ధి లేక ఏదో బాగుందన్నావు, ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను ఇచ్చాను. సరే ఇప్పుడు ఇవ్వనులే. చెయ్యొద్దులు. వదలను. ఏం చేస్తావు? ఏం చేస్తాం? కాళ్ళు పట్టుకొని బతిమాలతాం. చేయి పట్టుకొని పిలుస్తుంటే కాళ్ళు పట్టుకుంటానంటావేంటి నువ్వు? దీన్నేమంటారో తెలుసా? చేయి చేసుకోవటం అంటారు. పాణిగ్రహణం అంటారు. ఒక అమ్మాయి ఎడం చెయ్యి, ఒక అబ్బాయి కుడి చెయ్యి కలిస్తే పెళ్లైపోయినట్లే. నువ్వు లాంటి కొత్త రూల్స్ పెట్టు. నాకు తెలిసినంతలో 3 వేస్తేనే పెళ్లి. ఏం తింటున్నావు నువ్వు? చేయి వదలను కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకు. నిన్ను వదలను. తన పేరు రాణి కాదే. చూసారా, పేరు కూడా మార్చేశాడండి. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? ఓహో, వీడు చాలా ముదురు. హిందూ. హిందూ. పోన్లేండి, ఈ పేరు కూడా బానే ఉంది. దీనికే ఫిక్స్ అయిపోదాం. ఏమండి, అమ్మాయి డ్రెస్ ఇవ్వండి ప్లీజ్. నేను అట్టే వెళ్తున్నాను రా. ఏంటి, ఆటో కూడా పిలవా? ఓ సారీ, ఇప్పుడే తీసుకొస్తాం. నాకు చాలా మంది లైన్ వేశారు కానీ డ్రెస్కి ఎవరు వేయలేదు. నేనంత ముదురు చూపి. నీ ప్రేమలో పడి నేనెప్పుడు ఎరుపు రంగు పులుముకున్న సీతాకొక్క చిలకనయ్యాను. నా మనసంతా మత్తు కమ్మి మంత్రించినట్టుంది. ఏంటిది, ప్రేమకింత శక్తి ఉందా? లంగా బోణి నెటితో రద్దయిపోని, సింగారాన్ని చీరతో సిద్ధం కాని, నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడి.